వెల్కమ్ టు 100 టీవీ న్యూస్. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని శ్రీరామ్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు నంద్యాల వినయరెడ్డి, మున్సిపల్ కమిషనర్ మరియు ఆర్ఎన్బి వరంగల్ జాయింట్ కలెక్టర్ కు నర్సంపేట పట్టణంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నర్సంపేట గడ్డపైన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టాలని పలుమార్లు పాత మున్సిపల్ కమిషనర్ ను కలవడం జరిగింది. వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మళ్లీ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని వినతి పత్రం అందజేశారు. విజ్ఞప్తి చేయడం జరిగింది. రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ ఎవ్వరూ దానిపైన స్పందించకపోవడం చాలా బాధాకరం. మళ్ళా ఈ రోజు కొత్త కమిషనర్ మురళీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మురళీ గారితో పాటు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే జేసీ పాలనాధికారి కాబట్టి జేసీ గారు కూడా విన్నవించుకోవడం జరిగింది. ఈసారి నేను రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి, హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు కూడా ప్రవర్తించొద్దండి. హిందువులకి ఇవాళ మీరు కానీ మేము కానీ అందరం కూడా బతుకున్నామంటే, హిందూ అనే పదం బతుకుంది అంటే అది ఛత్రపతి శివాజీ మహారాజ్ వల్లనే. అది అందరం మనం గ్రహించాలి. ఈసారి నేను చాలా సీరియస్ గా చెప్పదలుచుకున్నా. ఇప్పటి వరకు నేను సిస్టమ్ ని గౌరవించి మీకు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వచ్చినాను. మనం సిస్టమ్ అబార్ట్ చేయొద్దు, మనం సిస్టమ్ కి అనుగుణంగా పనిచేయాలని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నాను. ఈసారి అలా జరగదండి. నెల లోపు గనక నాకు ఛత్రపతి శివాజీ మహారాజ్ జాగా గనక కేటాయించకపోతే నర్సంపేట హస్త దిగ్బంధం చేస్తాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రేపు పొద్దున లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా సరే నన్ను ఎవ్వరు కూడా ప్రశ్నించడానికి వీల్లేదు. ఎన్ని సంవత్సరాలు అవుతాయి, ఓపిక కూడా హద్దు ఉంటుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టడం వల్ల ఎవరికైనా ఇబ్బంది ఉందండి? నర్సంపేటలో లాస్ట్ టైం ఇదే బస్ స్టాండ్ లో ఇదే పోయిన సంవత్సరం సంతక సేకరణ కూడా సేకరించడం. ఆ విగ్రహం వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు. దయచేసి నా విజ్ఞప్తి ఒకటే, ఈసారి మీరు సీరియస్ గా తీసుకోండి. జాగాకి పర్మిషన్ ఇవ్వండి, జాగా చూపియండి. మేము జాగా కూడా చెప్పినాము. నర్సంపేట్ ఎంట్రన్స్ లో స్వరాజ్ షోరూమ్ ముందు అక్కడ మాకు జాగా కేటాయించండి. ఖర్చంతా కూడా మాదే. మిమ్మల్ని ఎవ్వరు కూడా ఒక రూపాయి అడుగురు. హిందూ బంధువులు అందరు ముందుకు వచ్చి ఆల్రెడీ విగ్రహం తెప్పించినారు. పోయిన సంవత్సరం తీసుకొచ్చి పెట్టినాం విగ్రహం. ఇప్పటి వరకు దాన్ని అక్కడ పెట్టలేకపోయినాం. ఎందుకు అంటే మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాం. ఒక సిస్టమ్ ప్రకారం పోవాలి, మనం తొందర వద్దు అని ఈసారి ఓపిక రచించింది. ఈసారి గనక 15 నుంచి 30 రోజుల లోపు మీరు విగ్రహ ప్రతిష్టలకు స్థలం కేటాయించకపోతే నర్సంపేట రణరంగం అవుతుంది. అంటే ఎటువంటి సందేహం లేదు. ఈసారి లైట్ గా తీసుకోకండి. నేను ఈసారి కంకణం కట్టుకొని చెప్తున్నా, ప్రతి హిందూ బంధు రోడ్డు ఎక్కాలి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరొకసారి నా మున్సిపల్ కమిషనర్ గారికి కానివ్వండి, జేసీ గారికి కానివ్వండి, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ గారికి కానివ్వండి, మీరు తక్షణమే స్థల మంజూరు చేయండి. జై శ్రీరామ్.